వాయుగుండంగా మారనున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు భారీ సూచన. ఏపీలో దంచి కొడుతున్న వానలు, పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు. విజయవాడను ముంచెత్తిన వాన, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఏపీలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ, కర్నూలులో అందజేయనున్న సీఎం చంద్రబాబు. నటి జత్వానీ కేసుపై దర్యాప్తు వేగవంతం, కొంతమంది ఐపీఎస్ల చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు. అక్రమ కట్టడాల అనుమతులపై సర్కార్ ఫోకస్, హైడ్రా చర్యలతో అధికారుల్లో టెన్షన్. హేమా రిపోర్ట్ ని స్వాగతించిన సినీ నటి సమంత, టాలీవుడ్ లోనూ ది వాయిస్ ఆఫ్ విమెన్ నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి. హైదరాబాద్ లో భారీ చోరీ, 35 లక్షల బ్యాగ్ ని చోరీ చేసిన దుండగులు. గుజరాత్ ను వదలని వానలు, వరదతో జనజీవనం అస్తవ్యస్తం. బంగ్లాను ముంచెత్తుతున్న వర్షాలు, వరదలకు 54 మంది మృతి. పారాలింపిక్స్ లో భారత పతకాల పంట, ఒక స్వర్ణం సహా 5 పతకాలు.